ఏఐసిసి ఆఫీస్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీస్, పీసీసీస్, ఇన్ఛార్జెస్తో మీటింగ్ పెట్టడం జరిగింది. దీన్ని కన్వీన్ చేసింది కేసీ వేణుగోపాల్ గారు, కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, రాహుల్ గాంధీ గారు కూడా హాజరు కావడం జరిగింది. ఇటీవల ఎలక్షన్లు జరిగాయి. ఎలక్షన్ల పరిణామాన్ని జూన్లోనే సిడబ్ల్యూసి అందరినీ కలిసి దాని రిజల్ట్స్ రివ్యూ చేయడం జరిగింది. ఈరోజు గత పార్లమెంట్ సెషన్స్లో జరిగిన అంశాలన్నిటిపై డిస్కషన్స్ జరిగాయి. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏ వైఖరి తీసుకోవాలి, ఏ ఇష్యూస్ మీద జనంలోకి వెళ్ళాలి అన్న అంశాలపై ఈరోజు అందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. చాలా డీటెయిల్డ్గా డిస్కషన్స్ జరిగాయి. ఇటీవల పార్లమెంట్లో జరిగిన అంశాలైతే కాంగ్రెస్ పార్టీ కాస్ట్ సెన్సెస్ డిమాండ్ చేయడం అయితే ఏమి, వక్ఫ్ బోర్డు మీద బీజేపీ పార్టీ మైనారిటీల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎలా అయితే వన్ సైడెడ్గా డిసిషన్స్ తీసుకుంటుందో దాని మీద, ఇంకా ఇటీవల ఇప్పుడు సెబీ ఇన్వాల్వ్మెంట్ కూడా అదాని విషయంలో ఎలా బట్టబయలైందో ఇవన్నీ కూడా క్షుణ్ణంగా డీటెయిల్డ్గా డిస్కషన్స్ రావడం జరిగింది. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇదివరకు చేసినట్టే కాన్స్టిట్యూషన్ను బీజేపీ గౌరవించడం లేదు అన్న పోరాటాన్ని సాగించబోతుంది. అలాగే కాస్ట్ సెన్సెస్ డిమాండ్ చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయబోతుంది. అలాగే బీజేపీ పార్టీ అసలు కరప్షనే లేని పార్టీ అన్నట్టుగా బిల్డప్ ఇస్తుంది, కానీ అది వాస్తవం కాదు అని నిరూపిస్తూ సెబీ లాంటి సంస్థలు, రెగ్యులేటరీ బాడీస్ను కూడా ఈరోజు బీజేపీ పార్టీ ఎలా తమ గుప్పెట్లో పెట్టుకొని వాడుకుంటుందో, ఎలా అదానీ గ్రూప్ అనేది మోడీ గ్రూప్, అదానీ గ్రూపు మోడీ బెనామీ. అలాంటప్పుడు అదానీని కాపాడే విషయంలో అదానీ గ్రూప్స్కు సంబంధించి వాళ్ళ షేర్ ప్రైజెస్ రెగ్యులేట్ చేసే విషయం అయితేనేమి, ఇలాంటి ఎన్నో అంశాల మీద కరప్షన్ బట్టబల అయిన ఈ తరుణంలో యాక్చువల్లీ 2 సంవత్సరాల కింద కూడా రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇవన్నీ కూడా క్షేత్రస్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ తీసుకువెళ్లాలని నిర్ణయించింది. వీటి మీద అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చింది. చాలా డీటెయిల్డ్గా క్షుణ్ణంగా పరిశీలించి ఇష్యూస్ మీద వారి వైఖరి చెప్పడం జరిగింది. ఇంత డెమోక్రటిక్ ప్రాసెస్ ఒక కాంగ్రెస్ పార్టీలో మాత్రమే సాధ్యం. మరొకసారి థ్యాంక్ యూ.